అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ సోషల్ సైన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్రమోటింగ్ ఉమెన్స్ రైట్స్ అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ అండ్ ఫాస్టరింగ్ ఎంపవర్మెంట్ అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి సమాజంలో మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆర్థికంగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. అదేవిధంగా మహిళలు రాజకీయాల్లో రావాలని, యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి చేసే పాలసీలు తీసుకొస్తారని తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ మన కాశీమన్న గారు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతోటి సెమినార్ ఏర్పాటు చేసి జెండర్ ఈక్వాలిటీ, అదేవిధంగా ఆర్థిక ఎదుగుదల, మరి సేఫ్టీ, ఇవన్నిటి అంశాల మీద వాళ్ళు సెమినార్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయ రంగంలో కూడా ఇలా మంచిగా చదువుకున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ కానీ చదువుకున్నటువంటి యువత కానీ వస్తే పబ్లిక్ మంచి పాలసీస్ కూడా తయారు చేయగలుగుతాం. కాబట్టి వారిని కూడా అభినందిస్తూ మరి ఈ రకంగా మనం సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లో రామలింగేశ్వర దేవాలయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడడంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన దాడి తర్వాత హిందూ సమాజం అంతా బగ్గుమంటే ప్రభుత్వం హిందూ సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పి మళ్లీ అదే పునరావృతం అవుతున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని ఈటల మండిపడ్డారు. యావత్ సమాజానికి సంబంధించిన విషయాన్ని తప్పుదోవ పట్టించడం అలవాటైపోయిందన్నారు. కోలు చేసినట్టుగా, శాడిస్టులు చేసినట్టుగా, దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు, శాడిస్ట్ చేసింది కాదు, ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు. ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి. ఇలాంటి కన్నా పునరావృతం అయితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి 3:20 హమీద్ అనే వ్యక్తి, ఖాజా అనే వ్యక్తి ఇవాళ తలుపులు తన్ని విరుగ్గొట్టి శివాలయంలో దొరికేదేముండదు విభూతి తప్ప, కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి దాని మీద ఎక్కి అవమానపరిచి ఇలా ఆ వస్తువులు కూడా దొంగిలించడం జరిగింది. ధర్మం మీద జరిగిన దాడిని నిరసించడానికి హిందూ సమాజం అంతా కూడా కదిలి వస్తే వాళ్ళ మీద విరుచుకపడి కొట్టడమే కాకుండా గొడ్లను ఇడ్చుకపోవడమే కాకుండా పచ్చి బూతులు తిట్టినని చెప్పి ఇలా కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నేను పోలీసులను ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఈడ్చివేయాల్సింది మమ్మల్ని కాదు, కొట్టవలసింది మమ్మల్ని కాదు, తిట్టవలసింది మమ్మల్ని కాదు. దుర్మార్గులని తిట్టండి, దుర్మార్గులను కొట్టండి, దుర్మార్గులను కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇలా మా మనోభావాల మీద గాయపరిచే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఇది కేవలం ఒక పోలీస్ స్టేషన్కో, ఒక సిఐకో, ఒక ఏసీపీకో పరిమితమైన అంశం కాదు. ఈ అంశం హిందువుల మనోభావాన్ని, హిందూ ధర్మాన్ని, హిందువుల ఆలయాలను ఇవాళ కాపాడే కర్తవ్యం ప్రభుత్వం తీసుకుంటుందా లేదా, ఇలాంటి కనుక పునరావృతమైతే దీనికి సంపూర్ణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నా. హిందూ సమాజాన్ని పరీక్షించే ప్రయత్నం చేయకండి, మా స్థానాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా. కుక్కడపల్లి బాలాజీ నగర్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐస్ క్రీమ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ అధికార ప్రతినిధి కర్మూరు వెంకటరెడ్డి, శ్యామల పాల్గొన్నారు. మొదటగా వైఎస్ఆర్సీపీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ ప్రారంభించిన దగ్గర నుండి తాము జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నామని నేతలు అన్నారు. వైఎస్ఆర్సీపీ మొదటి నుండి సింగిల్గానే పోటీ చేసిందని తెలిపారు. అమలు కాని హామీలను జగన్మోహన్ రెడ్డి ఇవ్వకూడదని నమ్మే వ్యక్తి అని
చేతగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేమని చెప్పిన నాయకుడు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బాలదినాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్యామలా గారు అధికార ప్రతినిధి, మరొక అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి గారు ఇచ్చేశారు. వాళ్ళ అమూల్య సందేహాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట కట్టుబడి భగవద్గీత, ఖురాన్, బైబిల్ మీద ప్రమాణం చేసి ఏదైతే చెప్పిండో అది నెరవేర్చాడు 5 సంవత్సరాలు. కానీ ప్రజలు ఇచ్చారా లేకపోతే ఏ విధంగా తీర్పు వచ్చిందా, ఏదో విధంగా అయితే వాళ్ళు పరిపాలనకు వచ్చారు. కానీ వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మన పార్టీ వాళ్ళకే చేయండి, అవతల పార్టీ వాళ్ళకి చేయొద్దు అనే విధంగా అంటారు. మా జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పిండంటే పార్టీలు చూడొద్దు, మతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, ఏది చూడకుండా, ప్రాంతం చూడకుండా మన సంక్షేమ పథకాలు 60 నెలలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి జగన్మోహన్ చెప్తే ఈరోజు అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే డబ్బులు ఇస్తామని చెప్పేసి వచ్చి ఈరోజు వాళ్ళ పార్టీలోకి ఇవ్వమని చెప్పుకుంటున్నారు. ప్లస్ ఏ పథకం కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందని ప్రజలు ఈరోజు కన్నీరు మున్నీరై ఏడుస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అలాగే ఇతర దేశ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, జగనన్నని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా పేరున పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు కుక్కట్పల్లిలోని బాలాజీ నగర్లో రోసిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అలాగే ఐటీ వింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. నేను ఈ సందర్భంగా రెండు మాటలు చెప్పాలనుకున్నాను. ఆనాడు తండ్రి మాట కోసం, తండ్రి మాటని గౌరవించి అడవికి వెళ్ళిన శ్రీరాముడు ఎంత గొప్పవాడో, ఈనాడు తండ్రి ఆశయాల కోసం, తండ్రి ఆశయాల్ని పేద ప్రజల కోసం నిలబడాలి అన్న ఆ తండ్రి ఉద్దేశాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే గొప్పవారని నా అభిప్రాయము. అలాగే ఒక సీఎం పదవిలో ఉండి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత వివక్ష చూపిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. పలానా పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఎలాంటి పనులు చేయొద్దు అని ఒక తండ్రి స్థానంలో నించిన వ్యక్తి చెప్పడం కరెక్టా, అది భావ్యమా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే పార్టీలు ఆపోజిషన్స్ ఉంటాయి, అధికారంలో ఉంటాయి, అదంతా కామనే రాజకీయాల్లో. కాకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు. మీరు ఆ స్థానంలో ఉన్నప్పుడు బిడ్డలందరినీ సమానంగా చూడాలి. అలాంటి మీరు పలానా పార్టీ వాళ్ళకి పనిచేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనిచేస్తే ఒప్పుకోను అని ఎంత బాహర్ఘటంగా చెప్పారంటే అది మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడడం భావ్యమా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ పోరాట బూసుకు ధరించి పబ్బం గడుపుతూ వర్గీకరణను అడ్డుకుంటున్న వారికి రాళ్లతో సమాధానం చెబుతా అని దేవాని సతీష్ మాదిగ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మొట్టమొదటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎంఆర్పిఎస్ ప్రారంభించిన దగ్గర నుండి వర్గీకరణ ఉద్యమంలో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చినట్టుగానే అసెంబ్లీలో వర్గీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడం, తదనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేయడానికి పూనుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ అధ్యక్షుడిగా ఆయన కింద పనిచేసిన మొత్తం నాయకులు ఈరోజు ఇక్కడ సమావేశమైన 30 సంవత్సరాల ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు. అందరూ ఒక్కడే ఈరోజు చిన్నపిల్లల్ని పెట్టుకొని పక్కన ఉన్నాడు. ఇన్ని రోజులు కావాలా వర్గీకరణ అన్నోళ్ళు నేడు వద్దనే మాట మాట్లాడుతున్నారు. మేము ఈరోజు మొత్తం పూర్తిగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులు ప్రధానంగా కోకనివేరుగా ఆ రోజు ఉన్న మొట్టమొదటి కోకనివేరు అయిన కృపాకర్ మాదిగ, ఆ రోజు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలైన మేరీ మాదిగ, మరియు మొత్తం సీనియర్స్ అందరూ ఈరోజు ఆంధ్ర నుంచి చిట్టిబాబు గారు, అదే రకంగా మన ప్రకాష్ గారు, అందరు ఇక్కడ అన్ని ఆ ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించుకున్న అందరూ సీనియర్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మేము మాట్లాడుకున్న అంశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ను ఉపవర్గీకరణ చేస్తూ సెమీ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారము ఈ మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ చేస్తున్నందుకు మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు యావత్తు అసెంబ్లీకి, మరియు దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ వర్గీకరణను వ్యతిరేకించే ఏవడైనా, మావోడైనా పరాయోడైనా చెప్పులతోన రాళ్లతోన సమాధానం చెప్పాలని చెప్పేసి అని కూడా తీర్మానం చేయడం జరిగింది.
మావోడైనా పరాయోడైనా వర్గీకరణను వ్యతిరేకిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి అని మేము తీర్మానం చేయడం జరిగింది. హోలీ వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది. హైదరాబాద్ మాదాపూర్ వాకింగ్ స్ట్రీట్ డ్రైవ్ ఇన్లో జేఎస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 14న రంగోలీ పేరుతో నిర్వహించనున్నారు. హోలీ వేడుకల పోస్టర్ను నిర్వాహకులు శరత్ జిబిన్ లాంచ్ చేశారు. చిన్నపిల్లల నుండి పెద్దవారు సైతం హోలీ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. న్యాచురల్ కలర్స్తో రెయిన్ డ్యాన్స్, డీజే, ఫుడ్, ఫన్, ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు అని నిర్వాహకులు తెలియజేశారు. హలో గైస్ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చినందుకు. హైదరాబాద్లో ఫస్ట్ ది బెస్ట్ ఈవెంట్ అనుకుంటున్నాం మేము, రంగ్ హోలీక్ అని చెప్పి. సో మీ అందరు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ అండ్ నా ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, డీజే అందరికీ కూడా. ఇది స్టార్ట్ చేసింది జేఎస్ క్రియేషన్ వాళ్ళది. సో ది రంగోలీ అనేది మాకు ఫస్ట్ ఈవెంట్ అనమాట. దీంట్లో అన్ని పబ్లిక్ జనాలకి ఏవేవి కావాలో యూత్కి కానీ, జెన్జీ పీపుల్కి కానీ, ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఏవేవి అవసరం ఉన్న నీడ్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా అవన్నీ అందించడానికి మేము రెడీగా ఉన్నామన్నమాట. The best day and the best event in Hyderabad, the Holi event, JS Creation Rangoli event conducting in drive-in, walk-in drive-in in Madhapur. So me family toti friends toti, colleagues toti, andar toti event enjoy cheyali ante just ready for booking. చాలా ఆఫర్స్ ఉన్నాయి, ద బెస్ట్ ప్రైజెస్ వస్తున్నాయి అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ గ్రూప్కి స్పెషల్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్ అండ్ కపుల్స్కి స్పెషల్ ఆఫర్స్ అండ్ చాలా డీటెయిల్స్ కనుక్కోవాలి అంటే జస్ట్ కాంటాక్ట్ టు ద గివెన్ నంబర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. సో ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, సెలబ్రిటీస్కి అందరికీ కూడా జేఎస్ క్రియేషన్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ రంగోలిక్ ఈ ఈవెంట్ యాక్చువల్గా డ్రైవ్-ఇన్లో జరుగుతుంది. మాదాపూర్ వాకింగ్ స్ట్రీట్ కదా, వాకింగ్ స్ట్రీట్ డ్రైవ్-ఇన్లో జరుగుతుంది. సో అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని మీరు ఈ హోలీని ధూమ్ధామ్ ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ మై షోలో అవైలబుల్ ఉన్నాయి అండ్ పేటిఎం ఇన్సైడర్లో అండ్ టికెట్స్ 99లో అండ్ ఇంకోటి ఐ హ్యావ్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ మార్చ్ 14కి జేఎస్ క్రియేషన్స్ రంగ్ హోలీక్ 2025 అనే హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. సో మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే, నో ఏజ్ లిమిట్స్ ఓవరాల్ హియర్. సో ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్. సో కిడ్స్ కోసం మేము స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము. అండ్ సెక్యూరిటీ పర్పస్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ సీసీ కెమెరా, సర్వేలెన్స్ కెమెరా ఓవరాల్ అండ్ స్పెషల్ బౌన్సర్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్సో. లేడీస్ ఉన్నారు, జెంట్స్ కూడా ఉన్నారు. అండ్ కిడ్స్ కోసం రెయిన్ డ్యాన్స్ అని పెట్టాము. సో రెయిన్ డ్యాన్స్ సెటప్ అనేది మా మెయిన్ థీమ్. సో అది హ్యూజ్ సెటప్లో పెడుతున్నాము. అందరూ చిన్న చిన్న రెయిన్ డ్యాన్స్ సెటప్స్ పెడతారు. సో మేము కంప్లీట్ రెయిన్ డ్యాన్స్ అనుకుని పెట్టాము. అండ్ స్పెషల్ ఏంటంటే 5 DJs ఇన్ 1 స్టేజ్ అండ్ సెలబ్రిటీ విజిట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విజిట్స్ అండ్ వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ స్పెషల్ పంజాబీ డోల్ కూడా ఉంటుంది అండ్ ఫుడ్ స్టాల్స్ అందరికీ అవైలబుల్లో ఉంటాయి అండ్ స్పెషల్ బాంగ్ తండాయి కూడా ఉంటుంది. సో మీరందరూ మార్చ్ 14కి ఇక్కడ విజిట్ అయ్యి హోలీ సెలబ్రేట్ చేసుకోండి మాతోని. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM స్టార్ట్ అవుతుంది. అండ్ యాజ్ పర్ రూల్స్ మీకు తెలిసిందే, యాజ్ పర్ రూల్సే వెళ్తాం కాబట్టి 8 AM to 1 PM వరకు అని మాకు పర్మిషన్ ఇచ్చారు. సో దాని ప్రకారంగానే వెళ్తున్నాము. సో దట్స్. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెల్ల రాంబాబు డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని, అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సరం బడ్జెట్లో కేవలం 7% నిధులే కేటాయించిందని, వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12% నుంచి 13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి
అనేక హామీలతో అనేక గ్యారంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న చందంగా వివరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం పోయిన బడ్జెట్లో 7% నిధులు మాత్రమే కేటాయించింది. ఆ 7% నిధులను కూడా పూర్తిగా విడుదల చేయకుండా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఆపి విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి కుట్రకు పాల్పడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రైవేట్ యూనివర్సిటీల వల్లే విద్యార్థుల నుండి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారంటే అది ప్రభుత్వ విశ్వవిద్యాలయమా, ప్రైవేట్ విశ్వవిద్యాలయమా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 8,000 కోట్ల రూపాయల ఫీ రిమెంబర్స్మెంట్ స్కాలర్షిప్లను బకాయిగా పెట్టి పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విద్యార్థి సమాజానికి సమాధానం చెప్పాలి. నా భర్త మృతి వెనుక ఉన్న ముసుగు దొంగలను గుర్తించి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ శ్రీలత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధిత మహిళ శ్రీలత సమావేశం నిర్వహించారు. కుటుంబ కలహాలతోని తన భర్త బాలరాజును హత్య చేశారన్న అనుమానాలను వ్యక్తం చేశారు. మామకు చెందిన ఎకరం 3 గుంటల భూమిని తమ ఆడబిడ్డల పేర్లపై బదిలీ చేయడంతో వివాదం తలెత్తినట్టు చెప్పారు. తన భర్తకు తెలియకుండా జరిగిన ఈ విషయంపై 3 ఆడబిడ్డలను వారి భర్తలను నిలదీయడంతో ఆగ్రహానికి గురైన వారు దాడి చేసి హత్య చేసి ఉంటారని తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. చెప్పాడు అతను కాల్ రికార్డింగ్స్ క్లియర్ ఉన్నాయి. ఆ డేటా అంతా నా దగ్గర నుండి తీసుకొని ఇప్పుడు ఏం దొరకట్లేదు, షాక్ వల్ల జారని ఇదే చెప్తున్నాను. నేను అప్పుడు వాళ్ళ నిలదీయ వాళ్ళు నాకు ఏం చెప్తాను, దయచేసి నేను మీడియా మిత్రులు మీరు ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే సార్, ఆ 3 వ్యక్తులకి శిక్ష వేసి మాకు న్యాయం చేయగలను. నా 3 పిల్లలకి నేను ఒక వికలాంగురాలని నేను ఇలా తిరుగుతుంటే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. నేను ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా మా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అని చెప్పారు. దయచేసి నాకు ముఖ్యమంత్రి గారి మీద పూర్తిగా నమ్మకం ఉంది. మాకు ఈ 3 వ్యక్తులను వాళ్ళని శిక్షించి నాకు ఇలా చేసిన వారికి కఠినంగా శిక్షించి నా పిల్లలకి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. మీడియా మిత్రులను దయచేసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించేంత వరకు అన్ని రకాల పోటీ పరీక్షల ఫలితాలను వాయిదా వేయాలని ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. గ్రూప్స్ ఫలితాలను వెంటనే నిలిపివేయాలని ఎంఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. వర్గీకరణ లేకుండా ప్రభుత్వం గ్రూప్స్ ఫలితాలను విడుదల చేయడం సిగ్గుచేటు అన్నారు. రిలే నిరాహార దీక్షను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఎంఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. వర్గీకరణ చట్టాన్ని తెలంగాణలో తక్షణమే చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో జరుగుతున్నటువంటి నిరసన రిలే నిరాహార దీక్షలను ఇవాళ భగ్నం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మాదిగ జాతికి ద్రోహం చేస్తూ ఇవాళ ఎంఎస్ఎఫ్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎంఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను ఉద్యమాల నేల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో దహనం చేయడం జరిగింది. ఏదైతే ఇచ్చిన మాట ఉన్నదో మాదిగ జాతితోటే నేను ఈ స్థాయికి వచ్చిన, మాదిగలు లేకపోతే నేను లేనని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే మాదిగ జాతికి ద్రోహం చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, HWO అన్ని ఆఫీసర్స్కు సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీ ఫలితాలు ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. తక్షణమే వాయిదా వేయండి. ఏదైతే మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చిర్రో తక్షణమే చట్టం తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవైపు శాంతియుతంగా మా హక్కును, మాకు జరిగిన ఆవేదనను, అన్యాయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే గత ప్రభుత్వం కూడా చేయనటువంటి ఒక నిర్బంధాన్ని ఇవాళ ప్రజాపాలన అని చెప్పబడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అక్రమ నిర్బంధాన్ని
పెట్టి ఇవాళ పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు మా ఎంఎస్ఎఫ్ నాయకులను కూడా తరలించడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకో. మాదిగ జాతికి అన్యాయం చేసినటువంటి గత పార్టీలకు ప్రభుత్వాలకు బట్టినటువంటి గతే నీకు పడుతుంది. మాదిగ విద్యార్థులు, మాదిగ నిరుద్యోగులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు, ప్రతి ఉద్యోగ భర్తీలో వర్గీకరణ అమలు జరిగేంత వరకు కూడా మా పోరాటాన్ని ఆపమని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సర్కారుకు రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నగర్లోని శ్రీ వినాయక దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసింది. ఈ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అక్క చెల్లెళ్ళు స్వర్ణలత, పావని, శివపార్వతుల విగ్రహాలు దొంగతనం చేశారు. కుటుంబంలో తరచూ చనిపోతుండటంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బాబా చెప్పారు. బాబా మాటలు విని దేవుడి విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహాలు కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో గుడిలో విగ్రహాలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. ఎస్ఆర్ నగర్లో ఉన్న ఒక గుడిలో శివపార్వతుల విగ్రహాన్ని చోరీ చేసి ఎత్తుకెళ్లారు. స్వర్ణలత, పావనిలను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివాలయం నుంచి 2 విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, శివపార్వతుల విగ్రహాలు దొంగిలించబడ్డాయని టెంపుల్ ఈఓ గారు కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేశాము. ఈ దొంగతనం జరిగిన 24 గంటల లోపల 48 అవర్స్లో ఎస్ఆర్ నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డిఐ అండ్ ఎస్ఐ, డిఎస్ఐ సూరజ్ మరియు మా సిబ్బంది 48 అవర్స్లో నిందితులను ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకొని ఈ విగ్రహాలు రికవర్ చేయడం జరిగింది. ఈ పంచలోహ విగ్రహాలు దొంగతనం, వీళ్ళ పేర్లు స్వర్ణలత ఒకరు, ఇంకొక ఆమె పావని. వీళ్ళు ఎన్బిటి నగర్, బంజారాహిల్స్ ఎన్బిటి నగర్లో నివాసం ఉంటారు. వీళ్ళు ఈ దొంగతనము భక్తుల మాదిరి వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసి, పూజ అయిన తర్వాత, అభిషేకం అయిన తర్వాత, అందరు భక్తుల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వెనుకంబడే ఉండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసుకొని పూజారి బయటకు వచ్చి ఆ సమయంలో తీర్థప్రసాదాలు ఇచ్చే టైంలో వీళ్ళు ఎవరికి తెలియకుండా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళని 48 అవర్స్లో ఎస్ఆర్ఆర్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము.